హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ SRDT కింద. ఈ రోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లిప్కార్ట్ సేల్స్ అయితే జరుగుతున్నాయి కదా, అది మనకి లాస్ట్ నుంచి జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే అది 12వ తారీఖు అయిపోయినా కానీ డీల్స్ అని చెప్పేసి ఏదో లాగుతున్నారు అనమాట. బట్ నేను గమనించింది ఏంటంటే పొద్దున్న ట్విట్టర్ ఓపెన్ చేయగానే సంజయ్ చౌదరి మనకి ఇప్పుడు ఒక లీక్ స్టార్ ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చర్చించుకున్నాం, ఆయనే మళ్ళీ ఇప్పుడు ఒక ట్వీట్ అయితే చేశారు అనమాట. ఇంకా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. మార్నింగ్ చూస్తే వీళ్ళు ఇచ్చిన ఆఫర్ ఏదైతే ఉందో అది నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. అలాంటి ఆఫర్లు అమెజాన్ ఎందుకు తీసుకురావట్లేదు అని చెప్పేసి అనిపించింది. అలాంటి ఆఫర్లు తీసుకొస్తే జనాలు ఇంకా ఎక్కువ పిచ్చోళ్ళని చేయొచ్చు అని అయితే అర్థమైంది అనమాట నాకైతే. మీకు ఇక్కడ వేస్తాను చూడండి, ఒక ఫోటో వేస్తాను. ఇక్కడ ఈ ఫోటోలో మీరు చూసుకున్నట్టయితే మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ మొబైల్స్ అనే ట్యాబ్లో మీరు ఫ్లిప్కార్ట్లో వెళ్ళగానే మొబైల్స్ అనే ట్యాబ్ ఉంటుంది కదా, దాని మీద నొక్కండి. ఇప్పటికి కూడా ఉంది మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ అని అయితే ఉందన్నమాట. ఈ మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ మీకు వచ్చేది 15,299 రూపాయలకి అయితే వస్తుంది. నార్మల్ ప్రైస్ దీన్ని చూసుకున్నట్టయితే బేస్ వేరియంట్ మీకు అన్ని కాచుపోని 21,000కి వస్తుంది. నార్మల్గా అయితే 23,000 అయితే ఉంటుంది. 15,300 అని చెప్పంగానే అసలు మామూలుగా కాదు, వెళ్ళి చూసాను అనమాట వెంటనే. బట్ కింద కొంచెం 15,299 అనేది బ్లాక్ కలర్ లో బోల్డ్ లెటర్స్ లో పెద్దగా రాశాడు. కింద మనం చూసుకున్నట్టయితే చిన్న స్టార్ పెట్టి ఇన్క్లూడ్ 5,700 రూపీస్ యావరేజ్ ఎక్స్చేంజ్ వాల్యూ అని పెట్టారనమాట. 5,000 రూపీస్ 700 యావరేజ్ ఎక్స్చేంజ్ వాల్యూ. ఎక్స్చేంజ్ ఆఫర్ దాన్నే ఉంది బ్రో, దీనికి మీరు అంత రియాక్ట్ అవ్వాల్సింది లేదు. ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ లాస్ట్ 2 years నుంచి మనల్ని మోసం చేసేది అదే కదా, ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్లో కలిపేసి చెప్తున్నారు. దాన్నే ఉందా అనుకోవచ్చు మీరు. ఇక్కడ అసలైన మెలుగు ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇంక్లూడ్ 5,700 యావరేజ్ ఎక్స్చేంజ్ వాల్యూ ఆఫ్ యువర్ మొబైల్. ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే కాదు, యావరేజ్ ఎక్స్చేంజ్ వాల్యూ ఆఫ్ యువర్ మొబైల్. అంటే ఇప్పుడు మనం మన మొబైల్ ఇస్తాం, ఈ మొబైల్ నేను ఇచ్చినప్పుడు ఏమవుద్ది, దీని వాల్యూ కడతాడు. ఎంత మహా అయితే ఇది నాకు 5,000 కడతాడు మరీ దారుణంగా. అమెజాన్ అయితే 10,000 కడుతున్నాడు. ఇది ఇక్కడ పెడుతున్నాను, 5,000 కడుతున్నాడు. నాకైతే సౌండ్ లేదు, 50% తగ్గించేసాడు. ఆయన అమెజాన్ ఏంటంటే ఇప్పుడు 17,000 ఉంది ఈ మొబైల్, తగ్గించి ఒక 50% వాల్యూ కట్టేసి సంథింగ్ 9,200 ఎంతో కట్టాడు. ఓకే, దాన్ని అయితే ఒప్పుకోవచ్చు. మరి దానికి 5,000 కడుతున్నాడు అనమాట. అది పక్కన పెట్టేస్తే ఈ 5,700 యావరేజ్ వాల్యూ అని అయితే అన్నారనమాట. అంటే లాస్ట్ నుంచి మనకు వచ్చేది యావరేజ్ వాల్యూ కడతారు. ఒక మొబైల్ మనకి ఇప్పుడు దాకా హైయెస్ట్ ఎంత వెళ్ళిందో లోయెస్ట్ ఎంత ఉందో చూసి దాని యావరేజ్లో మనకు కడతారు మొబైల్ వాల్యూ. బట్ ఇక్కడ ఏంటంటే ఇంక్లూజివ్ 5,700 అని బాగా మెన్షన్ చేశారు కాబట్టి 5,700 కడుతున్నాడు అని చూస్తే కనుక 5,050 రూపీస్ కడుతున్నారు. అంటే 650 రూపీస్ అయితే తగ్గింది అనమాట ఇక్కడ కూడా. పోనీ ఒక్క మొబైల్కైనా మిగతా అట్లా చూస్తేనేమో మోటో ఎడ్జ్ 50 ప్రోకి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 7,800 యావరేజ్ అని ఉంది, దానిలో 7,050 రూపీస్ అయితే కడుతున్నారు అనమాట. అండ్ ఇంకా మిగతా ఈ గూగుల్ పిక్సెల్ 7లో చూసుకున్నట్టయితే 9,400 యావరేజ్ అని చెప్పేసి అయితే ఉంది. బట్ 9,400 అయితే కట్టట్లేదు, సేమ్ 5,000 అయితే కడుతున్నారు. అది వీళ్ళు చేసే మెయిన్ స్కామ్ అనమాట. చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రా మనం చూసుకున్నట్టయితే ఫోన్ 2A 14,000కి వస్తుందంట. ఫోన్ 2A ఈ 14,000ది 7,900 రూపీస్ అన్నారు. బట్ 5,000 అయితే వస్తుంది. ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ వాల్యూతో మనకి 2,000 యాడ్ చేశారు. అది ఓన్లీ ఫోన్ 2Aలోనే. దాంతో మనకి ఎంత వస్తుందంటే ఒక 7,000 దాకా అయితే పలుకుతుంది. సంథింగ్ 7,000 మార్నింగ్ చూసాను. బట్ ఇప్పుడు 5,050 రూపీస్ సేమ్ కట్టారనమాట. ఇదేంటంటే జనాలు పెచ్చోళ్ళు అనుకుంటున్నారో లేకపోతే ఏమనుకుంటున్నారో ఫ్లిప్కార్ట్ అర్థం కావట్లేదు. మన ఫోన్కి కట్టే వాల్యూ కూడా ఆఫర్ కింద లెక్క పెడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెయిన్ అది గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ వీడియో చేయాల్సిన దానికి పాయింటే అది. ఇప్పుడు మన ఫోన్ మనం ఇచ్చేస్తున్నాం, ఇది మన ఫోన్ కట్టే వాల్యూ. ఈ వాల్యూని వాళ్ళు ఆఫర్లో అయితే మెన్షన్ చేయకూడదు. బట్ ఈ ఫోన్ని మీకు ఇచ్చే ప్రైస్, మీ ఫోన్కి మీకు ఇచ్చే ప్రైస్ని కూడా వీళ్ళు ఆఫర్ కింద బ్యానర్లో వేసుకుంటున్నారు చూడండి. అక్కడైతే అనిపించింది అనమాట నాకైతే, చాలా బాగా మండింది. ఇక్కడ మన ఫోన్కి తక్కువ కడుతున్నాడు ఎక్కువ కడుతున్నాడు అది పక్కన పెడితే మనం సెకండ్స్లో అమ్మాలనుకుంటే బయట వేరే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి. ఓకే, ఎందుకంటే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు కాబట్టి ఓకే కట్టచ్చు. ఒక వాల్యూ కడుతున్నారు, ఏదో ఒక వాల్యూ తక్కువ కడుతున్నారు పెద్ద ఎక్కువ కడుతున్నారు అది పక్కన పెడితే దీనికి కట్టే వాల్యూని కూడా వీళ్ళు ఆఫర్స్లో మెన్షన్ చేసుకోవడం ఏంటో నాకు అర్థం కాలేదు. మరి ఇదే పని అమెజాన్ కూడా చేస్తే బాగుంటుంది అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ కొద్దిగా ఈక్వల్ అయితే జనాలు ఇంకెక్కువ మంది అయితే పిచ్చలు అవుతారు, అదే మేధావులు అవుతారు అనమాట. అది చూసుకొని అయితే చూసుకోవాలి. కాబట్టి ఇలాగా కొన్ని సేల్స్లో జరిగేటప్పుడు కొద్దిగా దగ్గరికి వెళ్ళి చూడండి. కింద ఇంక్లూజన్ చిన్న లెటర్స్తో రాస్తారు. నేను లాస్ట్ 2 years నుంచి చెప్తున్నా, ఇదే చిన్న లెటర్స్తో మనకి మెయిన్గా రాస్తారు. అవి కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కువగా కొంటే రేపొద్దున వాళ్ళకి అదే అలవాటు అవుద్ది. ఈ సేల్స్లోనే ఈ టైంలో ఉంటే మనకి ఇంకా నెక్స్ట్ బిగ్ బిలియన్ డేస్లో ఫోన్ కట్టే వాల్యూ కాదు, వాళ్ళు అమ్మేదానికి కూడా ఆఫర్ల కింద ఎక్స్ట్రా చేసుకొని మరీ కడతారేమో. మరి చూడాలి, అది మీ విషయంగా ఉండాలి. డెలివరీ ఛార్జెస్ కూడా ఆఫర్ కింద పెడతారు. అంటే ఇప్పుడు 130 రూపీస్ ప్యాకింగ్ ఛార్జెస్ ఉన్నాయి కదా, ఆ 130 రూపీస్ ప్యాకింగ్ ఛార్జెస్ మీకు ఆఫర్ కింద ఎత్తేస్తారు అనమాట. ఆఫర్లో మీకు ఆ 130 రూపీస్ ఛార్జెస్ అయితే ఉండవు. అది కూడా మీకు ఒక మెయిన్ ఆఫర్ కింద మీరైతే దృష్టిలో పెట్టుకోవాలి. అండ్
ఇంకా దీని బదులు నేను చెప్పేది ఏంటంటే సంథింగ్ ఎక్స్ట్రా 1 year కేర్ అయితే 6 months కేర్ అని చెప్పేసి కింద 400 రూపీస్ 300 రూపీస్కి అమ్ముతారు చూడండి, అవి కొద్దిగా ఫ్రీగా ఇచ్చినా కానీ కొంచెం కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇలాంటి స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవి అయితే వాడకుండా ఉంటే బాగుంటుంది అనమాట. ఫ్లిప్కార్ట్ అది లాస్ట్ 2 years నుంచి వాడుతూనే ఉంది, అసలు మరి ఏమైందో తెలియదు. నేను కూడా ఎక్కువగా ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెడతాను, బట్ ఇలాగైతే చేస్తుంది. చూద్దాం దీని మీద అయితే ఇంకా చాలామంది రెస్పాండ్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. నేనైతే రెస్పాండ్ అయ్యాను ఫ్రమ్ మై సైడ్. నేను ఆల్రెడీ పొద్దున్న కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను, దానికి కమెంట్ పెట్టాను చేయాలా వద్దా అని చెప్పేసి అడిగితే ఒక ఆయన చేయమన్నాడు కాబట్టి నేను ఈ వీడియో అయితే చేశాను అనమాట. మళ్ళీ కమెంట్లోకి వచ్చి నీకేమైంది బ్రో నీకు ఎందుకని చెప్పేసి వేసుకోకండి. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికి ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి దీని గురించి కూడా. అండ్ దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.